Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. నంద్యాల జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్దిలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాత్ర కీలకమన్నారు. బడికి వెళ్లేలా పిల్లలను ప్రోత్సహించడమే కాకుండా వారి నైతిక మానసిక వికాసానికి తోడ్పడాలని సూచించారు. విద్య అనేది పాఠ్యాంశాలతో పాటు విలువల బోధన కూడా అందించాలన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 వరకు ఖర్చు చేస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మున్సిపల్ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు పిల్లలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహార పదార్థాలను సమయానికి అందించుకోవాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సమావేశంలో డిప్యూటీ డీఈఓ శంకర్ ప్రసాద్, స్కూల్ హెచ్ఎం చిత్రలేఖ పాల్గొన్నారు. ఓకే సార్. టీచర్స్ మెగా ఈవెంట్ అయిపోయింది, చూసినారు మీరు. ఇంత మంచి రెస్పాన్స్ ఉంది. ఇందాక డిఓ గారు అడిగినారు ఎంతమందికి తల్లికి వందనం వచ్చిందని. దాదాపు 85% పిల్లలకు తల్లికి వందనం పడింది. అండ్ వెరీ హ్యాపీ. పేరెంట్స్ కూడా చాలా సంతోషం కూడా. పిల్లలు ముఖాలు చూస్తుంటే కలకలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తులో, చిన్న విషయం కాదు. 42 లక్షల మందికి 67 లక్షల మంది అంటే 25 లక్షల మంది పిల్లలు ఎక్కువైనారు. అయినా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద లిమిట్ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇవ్వడం. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా మైనారిటీ పిల్లలకు ఎక్కువ లబ్ధి చెందినారు. నేను తీశాను, దాన్ని డీటెయిల్స్ కూడా తీశాను. బీసీఈ కింద వస్తే మైనారిటీస్ ఎక్కువ వస్తాను. బీసీబీలో దూదేపుల కటికోళ్ళు కూడా వస్తాను. అన్ని కలుపుకుంటే దాదాపు 850 లక్షల రూపాయలు పైచలకు కేవలం ఇళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది మైనార్టీ వర్గాలకు. చిన్న విషయం, 13,000 రూపాయలు ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు ప్రభుత్వం ఆదా చేసి స్కూల్ బిల్డింగ్స్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, బాబు గారు కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారందరూ మంత్రులు కానీ శాసనసభ్యులు గారు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయమని చెప్పి, ఇప్పుడు అధికార పరంగా కూడా అధికారులు కూడా దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేసినారు. మన తల్లిదండ్రులు రావడం చాలా సంతోషదాయక విషయం. వాళ్ళు కూడా మాట్లాడారు బహిర్గతంగా మీ అందరి ముందే వాళ్ళ విషయాలు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాం. మీ తల్లికి మొదలు వేసిన తర్వాత వెరీ హ్యాపీ. లేదంటే రేపు ఒక అమ్మాయికి లేకపోతే అబ్బాయికి చదివించుకుంటున్నాము. మెజార్టీగా అంటే అబ్బాయిలకి ఎక్కువ చదివించుకుంటున్నాము. ఇప్పుడు ఈ 2 రావడం వల్ల అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రావడం వల్ల అందరికీ చదివించుకునే అవకాశం వచ్చిందని చెప్పి వారు సంతోషాన్ని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున 10,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 10,000 కోట్ల రూపాయలు కేవలం ఈ ప్రోగ్రాం కోసం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇంత భారం భరిస్తూ కూడా ఏదైతే వాగ్దానం చేస్తే తప్పకుండా సూపర్ 6 ఇది అందులో భాగంగా చేయడం జరిగింది. మెగా అదే 16,437 మందికి దాదాపుగా ఈ రోజు ఇంటర్వ్యూ చెప్తా ఉన్నాయి. ఇక అందరు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నంద్యాలలో ఈరోజు మెగా పేరెంట్ మీటింగ్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో దాదాపు 92 మెంబర్స్ పిల్లలకి మనము తల్లికి వందనంను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ కూడా అందరికి సప్లై చేయడం జరిగింది సార్. అదేవిధంగా 10th క్లాస్ పర్సెంట్ మనకు 69.4% సక్సెస్ ఉంది. సో ఇక్కడ మనకు చెప్పండి. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతం ప్రెసెంట్ దాదాపు 855 మంది చిల్లర ఎన్రోల్మెంట్ అయ్యారండి. సో ఇంకా కూడా ఎన్రోల్మెంట్ జరుగుతోంది. సో ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కానీ మనకు పిల్లల
సంఖ్య ఎన్రోల్మెంట్ పెరగడం వల్ల మనకు రూమ్స్ కొద్దిగా ఇబ్బందిగా కనిపిస్తుంది. ఆ రూమ్స్ అరేంజ్మెంట్ కోసము మంత్రి గారిని మనము విన్నవించడం జరిగింది సార్. సో అరేంజ్మెంట్ కూడా మంత్రి గారు చూస్తాము, ప్రపోజల్ పెట్టమని అన్నారు. అది కూడా ప్రపోజల్ పెడతాం సార్. ఇంకా నెక్స్ట్ మనం మెయిన్ గా ఒక ప్రాబ్లం ప్రవేశిస్తున్నాం సార్. ఇక్కడ గ్రౌండ్ లో వేస్ట్ వాటర్ ఉన్నది, డ్రైనేజ్ వాటర్ పోవడం ఇక్కడ. ఎందుకంటే డౌన్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ స్టోరేజ్ అయిపోతుంది. మనం హైట్ చేసుకుందామంటే ఓల్డ్ రూమ్స్ కూడా హైట్స్ కిందకు ఉండడం వల్ల అది పూర్తి స్థాయిలో జరుగుతుంది సార్. దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ ని మేము కోరాం సార్. అది కూడా ఇంజనీరింగ్ వచ్చారు, ప్రపోజల్ పెడితే నిర్వహిస్తారని చెప్పారు సార్. ఇక్కడ స్ట్రెంత్ ఇప్పుడు ప్రస్తుతం 855 వరకు ఉన్నారు. లాస్ట్ ఇయర్ 840 ఉన్నారు. ఈసారి ఇంకా పెరుగుతున్నారు పిల్లలు, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇవాళ వచ్చారు, దాదాపు 1 మంత్ అయింది. నాకు స్కూల్ ఓపెన్ అయ్యి కూడా 20 days అవుతుంది. వాళ్ళు ఇప్పుడు మాకు న్యూగా అడ్మిషన్స్ అవుతున్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. డైరెక్ట్ గా అయితే మీటింగ్స్, మామూలు పేరెంట్స్ మీటింగ్ అది ఒకటి కండక్ట్ చేసుకోగలిగాను. సో మళ్ళీ ఫ్యూచర్ లో వాళ్ళు వచ్చేవన్నీ కూడా నేను వాళ్ళు సాల్వ్ చేసుకుంటాను. నా దృష్టికి రాలేదు, నేను చూస్తాను. లేదు, నా దృష్టికి ఇంతవరకు రాలేదు. అది లైట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడే వచ్చేసి చూస్తాను సార్. చూస్తాను. సిస్టమ్ ప్రస్తుతానికి ఏం లేదు, ప్రస్తుతానికి ఏం లేదు. ఇంతవరకు ఏం చెప్పలేదు. గవర్నమెంట్ ఏం చెప్తే దాని ప్రకారం మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.